నమస్తే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ముహూర్తం వచ్చేసినట్టుగా కనబడుతున్నది. 22వ తేదీన మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరూ 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 20వ తేదీ అనుకున్నట్టున్నారు. సమయం డేట్ మంచిగా ముహూర్తం బాలేకపోవడంతో 22కి అది పోస్ట్పోన్ చేసినట్టు కనబడుతున్నది. 22న ఆల్ గ్రామ పంచాయతీలో దాదాపు 12,500కు పైన గ్రామ పంచాయతీల్లో గెలిచినటువంటి ఆయా గ్రామాల సర్పంచులు అంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇది కంప్లీట్ అయిన వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది. సో సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో పార్టీ గుర్తుల మీద పార్టీలకి సంబంధం లేని ఎలక్షన్స్, కాకపోతే పార్టీల మద్దతుతో పోటీ చేసి ఎలక్షన్లో పోటీలో నిలబడతారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ మండల్ జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రం ప్యూర్లీ పార్టీ ఎలక్షన్స్, పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎలక్షన్స్. సో అయితే రకరకాల చర్చలు వచ్చినాయి. నిన్న కూడా ఒక చర్చ బయటకు వచ్చింది. ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉందన్న ఒక చర్చ జరిగింది. బేసిక్గానైతే చరిత్రలో ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయినా ముందుంటాయి, లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినా ముందుంటాయి. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అండ్ మండల్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ సైమల్టేనియస్గా జరుగుతాయి. పంచాయతీ ఎలక్షన్స్ పెట్టి మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి మళ్ళా తర్వాత మండల పరిషత్ జిల్లా పరిషత్ పెట్టిన సందర్భం ఎక్కడా లేదు నాకు తెలిసి అయితే. సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ మధ్యలో పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేనట్టుగానే కనబడుతున్నది. సో ఎలక్షన్ అధికారులు కూడా రిజర్వేషన్ల డ్రాఫ్ట్ లిస్ట్ని కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎన్నికల సంఘం అండ్ ప్రభుత్వ అధికారులు అందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీని ప్రకారం చూస్తే ఈ నెల 25వ తేదీన ఒకవేళ ప్రభుత్వం కనుక యాక్సెప్ట్ చేసి ఓకే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలక్షన్స్ పెట్టొచ్చు కనుక ఆమోదిస్తే నిర్ణయిస్తే 25వ తేదీన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన సర్పంచులంతా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి రిజర్వేషన్ల సంగతి ఏంది అన్నది ఒక పాయింట్ ఇక్కడ ప్రధానంగా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నది ఈ రిజర్వేషన్ల విషయంలో? మొన్న సర్పంచ్ ఎలక్షన్ల దాంట్లో పార్టీ పరంగా మేము రిజర్వేషన్స్ అని ఏవో కొన్ని ఏదో ఇచ్చే ప్రయత్నం ఒకటి చేసినట్టున్నారు. అది ఎంతవరకు ఇచ్చారు అన్నది అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఒకరు పోటీ చేసి ఇద్దరు పోటీ చేశారు, అంటే ఒక పార్టీ నుంచి అంటే ఒక పార్టీ మద్దతు. మరి ఎవరు పోటీ చేశారు, ఎవరిని డిసైడ్ అవ్వాలంటే అది గందరగోళమే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయాలి కాబట్టి. సో ప్రభుత్వం ఈ ఎలక్షన్స్లో కూడా 50% రిజర్వేషన్లకు మించకుండా పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా జనాల్ని మోసం చేసేది ఏం లేదు. జనాలకు అర్థమైపోయింది ఈ పార్టీలన్నీ కలిసి మనల్ని మోసం చేసినాయని. అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇండియా కూటమి తరపున లేదంటే ఇక్కడ రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీల తరపున పెద్ద ఎత్తున అక్కడ గలం వినిపించాలి. ఎందుకంటే వీళ్ళు ఒక 2 బిల్లులు పంపించారు కదా 9th షెడ్యూల్లో, ఏది ఆ 2 బిల్లులు ఆమోదించండి అని. ఆ బిల్లుల మీద పోరాటం చేయాలి. ఏమీ పోరాటం చేయకుండా మేము జీవో 9 తీసుకొచ్చినాం, ఆ జీవో ఆగిపోయింది, ఆ జీవో చెత్తబుట్టలో పడేసే జీవో అని ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, దానివల్ల ఉపయోగం లేదు అని. అదే జరిగింది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం రిజర్వేషన్స్ ఖరారు విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలని ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడరు. సో ఇక సందట్లో సడేమి అలాగే ఇంకా లేటే అయితే మళ్ళీ బీసీ మూవ్మెంట్ అంటారు, ఇంకోటి అంటారు, టక్ మన పెట్టేసి అయిపోతుందని ప్లాన్ రెడీ చేస్తున్నారు. సో మనకున్న సమాచారం ప్రకారం 25వ తేదీన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు, ఏదైనా కావచ్చు, అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ నెల 20వ తేదీన 20th రిజర్వేషన్స్ కూడా ఖరారు చేయబోతున్నారన్నది కూడా ఇంకొక చర్చ. 20th రిజర్వేషన్స్ కూడా ఖరారు చేయబోతున్నారట. అయితే మరి ఈ ఎలక్షన్స్ ఎన్ని విడతల్లో జరగబోతున్నాయి అంటే 2 విడతల్లో జరగబోతున్నాయి. దాదాపు 5,000కు పైన స్థానాలు ఉంటాయి. ఇంతకుముందేమో సర్పంచ్ స్థానాలేమో ఎక్కువగా ఉంటాయి. ప్రతి విలేజ్ సర్పంచ్ అంటే తాండాల సర్పంచ్ స్థానాల కింద మార్చిరి, ఇవన్నీ చేసిరు కాబట్టి 12,000కు పైన ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆమ్లెట్ విలేజెస్, ఈ చిన్న విలేజెస్ అన్ని కూడా ఒక మేజర్ విలేజ్లో కలిపి ఒక ఎంపీటీసీ ఒక మండల పరిషత్ స్థానం కింద మార్చిరు అనమాట. సో కాబట్టి ఒక 5,000కు పైన 6,000కు పైన స్థానాలు ఉన్నాయి. అండ్ తర్వాత జెడ్పీటీసీలు 550కి పైన జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. సో ఎంపీటీసీ
ఎంపీటీసీలు అందరూ మెజారిటీ ఎంపీటీసీలు కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. ఆ మండలంలో మెజారిటీ జెడ్పీటీసీలు కలిపి ఆ జిల్లాలో అంటే ఆ మండలాల్లో గెలిచినటువంటి జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ని ఎన్నుకుంటారు. సో ఇది ఎలక్షన్ ప్రక్రియ. సో ఈ ప్రక్రియ 20వ తేదీ రిజర్వేషన్స్ ప్రకటించడంతో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. 25వ తేదీన షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక రిజర్వేషన్స్ ఎట్లుంటాయంటే గదే 50% రిజర్వేషన్స్ లోపు ఇప్పుడు ఎట్లాగైతే పంచాయతీ ఎలక్షన్లో ఆ రిజర్వేషన్ అమలు చేశారో సేమ్ అదే రిజర్వేషన్ అమలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఇక్కడ పార్టీ పరంగా 42% ఇస్తామని అంటున్నారు కదా. చూద్దాం మరి ఏ పార్టీ ఇస్తారు, ఏమి ఇస్తారన్నది, ఏ పార్టీ ఎన్ని ఇస్తారన్నది. సర్పంచ్ ఎలక్షన్స్లో మిమ్మల్ని పసిగట్టలేకపోయి ఉండొచ్చు, కానీ ఈ ఎలక్షన్స్లో పక్కాగా తెలుస్తుంది. ఎంతమంది రెబల్స్ ఎవరెవరు వేసినా కూడా నీ పార్టీ సింబల్ మీద నువ్వు ఎంతమంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినావు అన్నది ఇంపార్టెంట్ కదా, అర్థమైపోతుంది కదా. సో కాబట్టి ఇక్కడ అసలు విషయం బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనబడుతున్నది. సో మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.